కనిపించే ఖాళీ ఖజానా, ఆదాయం మూరెడు అయితే ఖర్చు భారెడు. దీనికి తోడు డెవలప్మెంట్ మీద, మౌలిక సదుపాయాల మీద భారీగా ఫోకస్ చేయాల్సి రావటం, పోలవరాన్ని పూర్తి చేయటం, రాజధాని నిర్మాణంపై అడుగులు పడేలా చేయటం లాంటి పనులు మాత్రమే కాదు, అన్నింటికీ మించి ఎన్నికల వేళ కూటమిచ్చిన 25 హామీల అమలు ఇప్పుడు పెద్ద సవాలుగా మారుతుంది అని చెబుతున్నారు. ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలన్న తపనతో అలివి కాని హామీల్ని కూటమి ఇచ్చిందని, అందున చంద్రబాబు ఇచ్చిన హామీలే అత్యధికమని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే సరిపోదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఎలా అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ హామీల అమలుకు భారీ ఎత్తున నిధులు అవసరం. అయితే ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అమలు చేస్తామంటూ కొన్నింటి విషయంలో కమిట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు ఇచ్చిన హామీల్ని అమలు విషయంలో ఏమాత్రం లేట్ అయినా మొదటికే మోసం వస్తుంది. అయితే బాబు అనుభవం మీద తెలుగు తమ్ముళ్ళు ఆశలు పెట్టుకున్నారు. కొన్నిసార్లు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు కాలం కలిసి వస్తుందని చెబుతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీకి వచ్చినట్లు చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్కు టీడీపీ జనసేన సీట్లు ప్రాణవాయువుగా మారిన నేపథ్యంలో గతంలో మాదిరి ఏపీ విషయంలో చూసి చూడనట్లు ఉండడానికి వీల్లేదు. గతానికి మించి ఏపీకి ఆపన్న హస్తం ఇవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఏపీ పరిస్థితిలో మార్పు వచ్చే వీలుంది. చారిత్రాత్మక గెలుపు వేళ చంద్రసేన ఇచ్చిన 25 హామీల్ని గుర్తు తెచ్చుకున్నంతనే అప్పటి వరకు ఉన్న గెలుపు కిక్కు దిగిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు. అంత భారీగా ఉన్న హామీల అమలు ప్రశ్నగా మారింది. చంద్రసేన ఇచ్చిన కీలకమైన 25 హామీల్ని చూస్తే మొదటిది మెగా డిఎస్సిపై మొదటి సంతకం, తరువాత వృద్ధాప్య పెన్షన్ 4000, ఇక మూడవది దివ్యాంగుల పెన్షన్ 6000, నాలుగవది 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకి 1500 రూపాయలు, ఐదవది ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం, ఆ తరువాత యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకి 3000 నిరుద్యోగ భృతి, తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉన్నా ఏడాదికి ఒక బిడ్డకు 15,000 రూపాయలు, తొమ్మిదవది ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అన్నారు. ప్రతి నెల రైతుకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తాము అన్నారు. వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000 చేస్తామన్నారు. ఇక 12వది ఉచిత ఇసుక, తరువాత పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు, తరువాత భూ హక్కు చట్టం రద్దు, ఇక తరువాతది ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు ఇస్తామన్నారు. పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదోడిని సంపన్నుల్ని చేస్తాము అని అన్నారు. తరువాత చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. కరెంటు ఛార్జీలు పెరగవు, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామన్నారు. ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామన్నారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇళ్ల నిర్మాణం, పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు, మళ్ళీ విదేశీ విద్య, ఎటువంటి కండిషన్స్ లేకుండా పండుగ వేళ కానుకలు, ఇవన్నీ వాళ్ళు చేసిన హామీలు. ఇవన్నీ నెరవేరుతాయా లేదా చూడాల్సిందే.